నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని, వారికంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం తెలిపారు. అన్ని జంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం, శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం తాత్కాలికమని, చేసే పని శాశ్వతమని చెప్పారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, కులమతాల మధ్య చిచ్చుపడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్ గా మారిందని అన్నారు. వ్యక్తిగత హననానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు. తానెంతో మందిని చూస్తున్నారని, ఇబ్బందులతో వారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం నేరస్తులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీసులకు, ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని, మీకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులకు బీమా కల్పించే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. హోంగార్డులకు త్వరలో ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని, తమ ప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని, కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం. ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు. దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి, కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు. దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేశాం. అంటే చాలా స్పష్టమైన కేసు. ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పోలీసు వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం. రెండోది, మీరు ఒకసారి చూస్తే మొన్నే జీడి నెల్లూరు వెదురుకుప్పం మండలం అంబేద్కర్ విగ్రహానికి నిప్పుబెట్టి దాని మీద వేరే వాళ్ళపైన నెపవేసి తద్వారా రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ఆలోచించారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ దొరికాయి కాబట్టి ఇమీడియట్గా నివారించగలిగాం. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా అంబేద్కర్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి డ్యామేజ్ చేస్తుందని చెప్పాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు చూశారు, గుంటూరు పోయినప్పుడు కారు కింద మన పోలీసులే అక్కడ డ్రైవర్లు, అదే మరి మనమే సెక్యూరిటీ. ఆ కారు కింద చనిపోతే ఆ కుట్ర మానవత్వంతో ఎవరైనా సరే చేయాల్సింది హాస్పిటల్కి అడ్మిట్ చేయాలి. వీళ్ళు తీసి పొదల్లో బారేసి వెళితే అక్కడుండే పోలీసులు అంబులెన్స్ పిలిచి తర్వాత హాస్పిటల్కి పంపిస్తే అప్పటికే లేటే మధ్యలో చనిపోతే మరుసటి రోజు చనిపోయిన వ్యక్తి భార్యని పిలిపించి అంబులెన్స్లో ఉండే సిబ్బంది, ఈ ప్రభుత్వమే, ఈ పోలీసు వ్యవస్థనే అతను చంపేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీసు సేవలు, వారి త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ప్రజాభద్రత, శాంతి పరిరక్షణ విషయంలో పోలీసులు అలుపెరగకుండా పనిచేస్తున్నారని పవన్ ప్రశంసించారు. నేరాల రేటును తగ్గించేందుకు పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు అభినందనీయమని ఆయన తెలియజేశారు. విధి పట్ల అంకిత భావంతో పనిచేసే పోలీసుల త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇందులో భాగంగా శక్తి యాప్ను తీసుకువచ్చామని చెప్పారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీసుల సంస్మరణ దినోత్సవం
దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. సోదరిమణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధ్యేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా భావించి ప్రజల కోసం రాత్రి పగళ్ళు పనిచేసే పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు అంటే పైన పోలీస్ అనే వ్యక్తి మా గురించి పనిచేస్తున్నారు, మా భద్రతకు రక్షణ వలయంగా నిలబడ్డారు అనే ఒకే ఒక ధైర్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉండే పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉంటే మీరు మాత్రం విధి నిర్వహణలో రోడ్డు మీద ఉండే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మిమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ప్రజారక్షణలోని, దేశ రక్షణలోని, ప్రజారక్షణలోని కూడా ముందుండి నడిపించినందుకు మీ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండడమే కాకుండా అనేకమైన పెట్టుబడుల కింద మన రాష్ట్రానికి తీసుకురావడంలో ముందండి నడిపిస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా, అభివృద్ధిలో ముందుకెళ్లాలన్నా, సంక్షేమం సక్రమంగా జరగాలన్నా కూడా ఈరోజు మనందరం కూడా, ప్రజలందరూ కూడా నిర్భయంగా, భద్రత పటిష్టంగా ఉండే పరిస్థితి ఉండాలి. దానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలోనే ఆధునికతను, సాంకేతిక విధానాలను అవలంబు చేసుకుని నేర నియంత్రణ, నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా. గూగుల్ ఏఐ డేటా సెంటర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఇవాళ విశాఖపట్నంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధవ్ పలు కామెంట్స్ చేశారు. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే ప్రత్యేక ప్రదేశంగా విశాఖ మారిందన్న మాధవ్ విశాఖ గ్లోబల్ క్యాపిటల్ గా మారబోతుందని చెప్పారు. గూగుల్ ఏఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామమని చెప్పిన మాధవ్ ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే కుమారుడు ప్రియాంక్ ఖార్గే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవ్ విమర్శించారు. ప్రియాంక్ ఖార్గే స్కెవింజింగ్, పారాసెట్ పదాలు ఉపయోగించడం దారుణమని మాధవ్ అన్నారు. వైసీపీ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించడం లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి విశాఖకు గూగుల్ పెట్టుబడులు రావటం ఇష్టం లేదని అనిపిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతానికి వెళ్లే విధంగా బ్లాక్ బగ్ అనే కంపెనీ ఇవాళ బయటకు రావడం జరిగింది. అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఏంటంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయింది, అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, పాట్ హోల్స్ ఎక్కువైపోయి గార్బేజ్ ఫీల్డ్ కర్ణాటకగా మారింది. సో ఎక్కడైతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయో, ఎక్కడైతే విజన్ తగ్గిపోతుందో అక్కడ కంపెనీస్ అన్ని బయటకు వస్తాయి. వీటిని పక్కని పెట్టి అక్కడ ప్రియాంక్ ఖర్గే గారి కుమారుడు అక్కడ ఐటీ శాఖ మంత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పారాసైట్ అని చెప్పి మిగతా మాట్లాడటం ఏదైతే ఉందో ఓర్చుకోలేని తత్వానికి అది ప్రతీకగా మారింది. కనుక దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం, దీన్ని వెల్కమ్ చేయకపోవటం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు? ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి, అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని ఎందుకు స్వాగతించకపోతున్నారు అనేది కూడా తప్పనిసరిగా సమాధానం కావాలి.
అక్టోబర్ 24వ తేదీన గుంటూరు విసిదల ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్ ఫర్ స్టూడెంట్స్ అనే అంశంపై సెమినార్ జరగనుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ హాజరవుతున్నారని చెప్పారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. సాంకేతిక విద్యపై విద్యార్థులు నైపుణ్యం పెంచుకునేందుకు ఈ సెమినార్ దోహదపడుతుందని వివరించారు. 1:30 మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండి CEO అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ డెవలప్మెంట్ సెంటర్ ఆయన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విసిదల వస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానించటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని, సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి, తద్వారా విద్యార్థి లోకానికి విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం. అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు ఏఐ కానీ చార్జ్ జీపీటీ కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా కాన్ఫరెన్స్కి చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ని, ప్రిన్సిపల్స్ని, అలాగే ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా టెక్నాలజీ అండ్ కొత్తగా వస్తున్న టెక్నాలజీలో కొత్తగా వస్తున్న మార్పులు, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రోజు వింటున్నాం మనం. వాటిని ఏ విధంగా మన కరికులంలో ఇన్కల్కేట్ చేయొచ్చు, అలానే స్టూడెంట్స్కి వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అనే దీని మీద ఈ కాన్ఫరెన్స్ని జరిపించడం జరుగుతుంది. ఇది మొట్టమొదట మా చైర్మన్ గారు ఆలపాటి రవీంద్ర గారికి వచ్చిన ఐడియా. మనం ఎన్ఆర్ఐ మిషన్కి అనుగుణంగా మన రూరల్ స్టూడెంట్స్కి కానీ అప్కమింగ్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలి, ఇండస్ట్రీతో ఇంటిగ్రేట్ చేయాలి లెర్నింగ్ కరికులం మొత్తం అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకి తగ్గట్టుగానే మేము దీన్ని నిర్వహిస్తున్నాం. మీరందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కార్యాచరణను చూసిన కొత్త కార్పొరేట్ జైంట్స్ లైక్ గూగుల్ అండ్ వేరియస్ అదర్ జైంట్స్, మైక్రోసాఫ్ట్, వాళ్ళందరినీ స్టేట్కి ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని అనుసంధానం చేయాలి, మన సొసైటీకి స్టూడెంట్స్కి జాబ్స్ క్రియేట్ చేయడంలో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ
ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అని నిరంతరం ఆలోచిస్తుంది. అదేవిధంగా మేము 24వ తారీఖున ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి ఇచ్చేసినటువంటి మైక్రోసాఫ్ట్ సిఇఓ అండ్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ హెడ్ మిస్టర్ రాజకుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్పాటి రవీంద్ర గారికి కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం అందినాయి. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని, టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం, డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ ఏందనేది మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్స్కి, ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యాలతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్స్ని, అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు, ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే వైస్ ఛాన్సలర్ నా జేఎన్టీయూ కాకినాడ గారు కూడా ప్రసాద్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే మధుమూర్తి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్. అందుకని అన్ని కళాశాల నుంచి కందుకూరు ఘటన కావాలని వైసీపీ కుల రాజకీయం రంగు పులిమిందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఆరోపించారు. వైసీపీ కాపు పెద్దలు ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీని హెచ్చరించారు. మంగళవారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాది వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు మాట్లాడుతూ కందుకూరు ఘటనపై వైసీపీ కాపు నాయకులు అత్యుత్సాహంతో అతిగా స్పందించారని మండిపడ్డారు. నీచ చరిత్ర ఉన్న మీరా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదని దుయ్యపట్టారు. టీడీపీ కార్యకర్తల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఒక ఘటనని కాపు కమ్మగా చిత్రీకరించి దీనిపై పవన్ కళ్యాణ్ ను స్పందించాలని కోరటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఈ ఉదంతంలో పవన్ కళ్యాణ్ ని మొదటి ముద్దాయి అని అనటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం కాపు అయితే పవన్ కళ్యాణ్ కి ఆపాదించడం సరికాదని హితో పలికారు. పవన్ కళ్యాణ్ అందరివాడని గుర్తు చేశారు. కాకుండా ఎవడైతే ఆ చర్యకు పాల్పడ్డాడో వాడిని మనిషి కింద కూడా లెక్కేమో. సభ్య సమాజంలో అంతగా ఈర్ష్యలు ఉంటాయా అనేటటువంటి ఒక సంఘటన. దానికి రాజకీయాలు, కులాలు, మతాలతో సంబంధం లే, జరిగినటువంటి సంఘటన అనేది దాన్ని నీచమనాలో లేకపోతే క్రూరత్వం అనాలో, దానికి ఏం పేరు పెట్టాలో ఒక అర్థం కానటువంటి సంఘటన. ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు కానీ, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో దెబ్బలతో జీవోత్సవంలో పడినటువంటి వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి సానుభూతి తెలియజేస్తూ, సంఘటనలా చూడకుండా రాజకీయం చేద్దాం, రాజకీయానికి వాడుకుందాం. మరీ ముఖ్యంగా గతంలో నుంచి చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా కానీ దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి, జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అంటించాలి అని ప్రయత్నం చేసేటటువంటి ఈ సోకాల్డ్ బ్యాచ్ అందరికీ కూడా జనసేన పార్టీ నుంచి తప్పదలుచుకున్నాం. జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించిందే కులాలు, మతాలు ప్రస్తావన లేనటువంటి ఒక రాజకీయం చేద్దామని. మా పార్టీ సిద్ధాంతాల్లో కూడా ఉంటుంది. ఫస్ట్లో కనిపిస్తున్నదే కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేద్దామని స్పష్టంగా స్వహస్తాలతో ఆయన రాసి మాకు సిద్ధాంతాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఎవరైతే వచ్చి మీడియా కనిపించగానే, లేదంటే సోషల్ మీడియా వేదికలుగా కారు కూతురు కూస్తున్నారో, ఒకసారి వాళ్ళని అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే అంటే చెప్పగలుగుతారా? అసలు మీకు సిద్ధాంతాలు ఉన్నాయా? మీకు అసలు
ఒక సిద్ధాంతం అంటూ లేనటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు బ్యాచ్ అంతా కూడా నిదానంగా ఒక 15 రోజులు చర్చించుకుని ఇవాళ జనసేన పార్టీని మహిళల ముఖంలో చిరునవ్వు చూడటమే నిజమైన విజయమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. అందుకే మహిళల కోసం ప్రత్యేకంగా మంగళవారం గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మహిళల నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. వారి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. సున్నితమైన సమస్యలతో మహిళలు సతమతమవుతున్నారని, ఒక మహిళ ఎమ్మెల్యేగా వారి సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లాక్ చేస్తారు మేడం. ఎవరైనా ఇబ్బంది అంటే నేనే అనుకోండి బస్ స్టాండ్ ఏదైనా కానీ ఎక్కడైనా తమరు ఎంక్వైరీ చేసి మీకు ఆ సర్టిఫికెట్ ఉంటే నేను పెట్టించగలను. సరేనమ్మా, అర్థమైందా? మందులు ఇస్తున్నారా? వెళ్ళారా? ఇస్తున్నారు మేడం. మొన్న వెళ్ళి తెచ్చుకున్నారా? మొన్న నారాయణ రాష్ట్రానికి వెళ్తే ఆఫీస్ మేడం గారు ఏదో వచ్చాము. కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. గుంటూరు ప్రగతి పరుగులు తీయటమే కాకుండా ప్రజలకు అవసరమయ్యే కనీస మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. స్థానిక 3వ డివిజన్ ప్రగతి నగర్లో 48 లక్షల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైప్ లైన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే నజీర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతి నగర్లో ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీరు అందిస్తామని అన్నారు. ప్రగతి నగర్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షెక్సా జిల్లా కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ప్రతి ఒక్క చోట కూడా ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడనటువంటి పేదలు నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా సురక్షితమైనటువంటి మంచినీరుని ప్రతి ఇంటికి అందించాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ పథకం కింద అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రగతి నగర్ దాదాపు 30 సంవత్సరాలు ఇక్కడ నివసించేటువంటి వాళ్ళు కనీస అవసరాలు, రోడ్లు, డ్రైన్లు, అలాగే వీధి దీపాలు, మంచినీటి కుళాయి కనెక్షన్స్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా అవసరమైనటువంటి పన్నుని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని కనెక్షన్స్ని ఏర్పించేటువంటి కార్యక్రమంతో పాటు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. స్థానికంగా నీళ్ల సరఫరా సరిగా లేదని అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా 110 mm డయాతో ఈరోజు దాదాపు 4080 అడుగుల పైప్ లైన్ను ఈ ప్రగతి నగర్ ప్రాంతంలో దాదాపు 18 లైన్లు ఉన్నటువంటి ప్రగతి నగర్లో 44 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో రోడ్డు చివరన ఒక పబ్లిక్ ట్యాప్, అలాగే ఇటు చివరన ఒక పబ్లిక్ ట్యాప్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ట్యాక్సీలు పన్నులు వేయించుకొని మీ ఇంటికి డైరెక్ట్గా కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది యావత్తు కూడా మీరు ప్రతిరోజు నీళ్లు సరఫరా చేస్తారు, మీ ఇంటికే నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ పైప్ లైన్ వేసే లోపల ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా పన్నుల రూపాయన మీకు అవసరమైనటువంటి డాక్యుమెంట్ని సబ్మిట్ చేసి పన్నులు వేయించుకొని నీటి కుళాయి కనెక్షన్ని మీ ఇంట్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే దీని తర్వాత ఈ పైప్ లైన్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం వెట్ మిక్స్ రోడ్లతో పాటు మొత్తం శాంక్షన్ కూడా అయి ఉన్నాయి. వెట్ మిక్స్ రోడ్లు, డ్రైన్స్, దాంతోపాటు వీధి దీపాలు కూడా అమర్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రగతి నగర్లో ఉన్నటువంటి 840 మందికి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కేవలం 50 రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో నంబర్ 130 ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పేదవాళ్ళు ఎవరైతే ఎటువంటి ఆధారం లేకుండా దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందుకని
ఈరోజు 3వ డివిజన్లో ప్రగతి నగర్లో పైప్ లైన్స్, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ముఖ్యంగా ఇక్కడ స్థానిక ప్రజలు మంచినీళ్ళ గురించి చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచినీటి సమస్యలు, స్ట్రీట్ లైట్స్ సమస్యలు, రోడ్ల సమస్యలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అరకొర టెక్నికల్ ప్రాబ్లమ్స్లో కూడా ఇక్కడికిక్కడే సాల్వ్ చేస్తూ మనమందరం ముందుకెళ్లడం కూడా జరుగుతుంది. ప్రజలకి స్పందించాము, వాటర్ సమస్యలు చెప్తున్నారు, కానీ ఎమ్మెల్యే గారు యాజ్ డిప్యూటీ మేయర్గా నేను ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరించడానికి ముందుకెళ్తాము. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రాజకీయ నాయకులు అంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనమందరం ముందుకెళ్తున్నాము. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాము. గుంటూరు ఈస్ట్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, నేను కూడా కృషి చేస్తాను. సమాజం కోసం పోలీసులు నిరంతరం అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విధి నిర్వహణలో వారు చూపే తెగువ, త్యాగం ఎంతో విలువైందని శ్లాఘించారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరు నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ రక్షణ, ప్రజా శ్రేయస్సు, దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల వీరోచిత త్యాగాలను మనం ఎప్పటికీ మరవలేమని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన వారందరి త్యాగాలను సమాజం ఎప్పుడూ స్మరించుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. 21 అక్టోబర్ ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఈసారి కూడా చాలా ఘనంగా మన జిల్లాలో డీజీపీ ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ మెన్ ఎవరైతే విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ ప్రాణాలని అర్పించారు, వాళ్ళందరినీ మనం ఈరోజు గుర్తించి వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము. సో ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మనం థ్యాంక్స్ చెప్తుంటాము, వాళ్ళకి మనము నివాళి అర్పిస్తూ ఉంటాము. సో అదేవిధంగా ఈరోజు పోలీసు వాళ్ళు 24/7 సొసైటీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు. దాంట్లో వాళ్ళ చేసిన కృషి, వాళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు చేస్తున్న సాక్రిఫైజెస్ కూడా దానికి వాళ్ళు చేస్తేనే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్స్, మెన్ అందరూ చేయగలుగుతారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు అందరికీ థ్యాంక్స్ చెప్తుంటాము. సో ఎవరైతే కష్టపడి ఈ పోలీస్ ఉద్యోగానికి వచ్చి 24/7 పని చేసి ఎండ్ అయినా వాన అయినా వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తుంటారు. సో వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తించి, వాళ్ళ కుటుంబాలని గుర్తించి అందరికీ మనం నివాళులు అర్పిస్తూ ఉంటాము. ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్న పోలీసులను ప్రతి ఒక్కరు గౌరవించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్తూపానికి మాల మహానాడు నాయకులు నివాళులర్పించారు. ఇందులో భాగంగా అరుణ్ మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పోలీసులు రక్షిస్తున్నారని అన్నారు. మాల మహానాడు నాయకులు జాన్ పాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమ జయభీములు, మీడియా మిత్రులకి, నా సోదరులకి అందరికీ ఉద్యమ జయభీములు. ఈరోజు ఈ దేశంలో అందరికీ రక్షణగా నిలిచేటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోలీస్ పాత్ర. వారు తమ కుటుంబాల సైతం పక్కన పెట్టి ఈ దేశం కోసం, ప్రజల కోసం రక్షణగా అండగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి కుటుంబాలు ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత, ఎందుకంటే ప్రతి పౌరుడిని కూడా రక్షించుకున్నది పోలీసులు. వాళ్ళని కూడా మనం గౌరవించాల్సిన పరిస్థితి మన మీద ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, హక్కులు ఈరోజు కూడా కాపాడుతున్నారంటే అది పోలీసులే. ఆ పోలీసు వ్యవస్థని గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద బాధ్యత ఉంది. దీని సందర్భంగా ఈరోజు పెద్దలందరి సమక్షంలో నివాళులు అర్పించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా పోలీస్ వ్యవస్థను ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో వారికి వారంలో ఒకరోజు సెలవు దినం ప్రకటిస్తామని దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు కూడా మేము దళిత ప్రజా సంఘాలను కూడా అండగా నిలబడతాం. ఎందుకంటే పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఏదన్నా ఆపదానంగానే అండగా నిలబడేది పోలీస్ వ్యవస్థ. అటువంటి పోలీస్ వ్యవస్థను ఈరోజు సంస్మరణ సందర్భంగా స్మరించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై భీమ్, జై భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.